సినిమాకి ఎడిటర్‌గా పనిచేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గారికి కృతజ్ఞతలండి. ఈ సినిమా చాలా బాగొచ్చిందండి. ఈ సినిమాని డైరెక్టర్ గారు ఒక మంచి కమర్షియల్ పాయింట్‌తో పాటు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ మీరు నచ్చుతదని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు అందరూ సక్సెస్ చేయాలని, మా అందరికీ మంచి విజయం మీరివ్వాలని గట్టిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ముందుల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పేస్తే సరిపోదండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక వారధిలాగా ఇప్పుడు అంటే చిన్న సినిమా మీద కొంచెం చిన్న చూపు ఉంది, మన అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, మన ఇండస్ట్రీలో కూడా. బట్ ఒక వారధిలా ఉన్నది మాత్రం మీడియా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి ఆడుతున్నాయంటే ఆ ఆడియన్స్ వరకు చిన్న సినిమాని తీసుకెళ్ళటంలో మెయిన్ రోల్ మీడియానే పోషిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి ఉద్దేశం లేదండి. ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే మాకు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకి వాళ్ళే వారధిగా ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాకి ఓపెనింగ్ నుంచి మీ అందరూ వచ్చున్నారు, మధ్య మధ్యలో జరిగిన మా ఫంక్షన్స్ అన్నిటికి వచ్చున్నారు. సో మీకు చిన్న సినిమా అంటే చిన్న చూపో, పెద్ద సినిమా అంటే ఒక చూపో ఉండదు. అన్నిటిని ఒకే దృష్టితో చూసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు కనుక ఆ తర్వాత ఎందుకంటే మేము చిన్న సినిమా అనేది ఒక జర్నీలో అనేకమైన చైనా వాల్స్ లాంటివి, లేకపోతే పాకిస్తాన్ బోర్డర్స్ లాంటివి అనేక అడ్డుల్స్ ఉంటాయి మాకు. వాటన్నిటినీ చెరిపేసి ఒక మీడియా దాన్ని గొప్ప దృష్టితో చూసి ఆడియన్స్ చూపించే దృష్టిగా తీసుకెళ్తున్నారండి. మనం చెప్పాలంటే ఒక పురాణం నుంచి అంటే మీన్స్ రాముల వారు సీతాదేవిని కలవడానికి లంకకి వెళ్ళే దానికి రామసేతు వారధి ఎలానో ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా నిజంగా పెద్ద వారధండి. అందుకని నేను ధన్యవాదాలు తాపలేదు, మనస్ఫూర్తిగా తల వంచి నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిదర్శనం ఈరోజు ఆడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి వచ్చి మాకు సినిమా చూస్తారా లేదా, లేకపోతే ఇది ఓటీటీలో చూస్తారా, లేకపోతే మన ఐబొమ్మలో చూస్తారని భయపడుతున్న రోజుల్లో థియేటర్లో చిన్న సినిమా నిలబెడుతున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి, మా డియర్ ఉమా సినిమాకి వస్తే, డియర్ ఉమా అయినా సుమా అయినా అంతా ఆమెకి అంటే బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఒక ప్రతి విజయం వెనక ఒకరు ఎవరో వెనకుంటారంటారు. బట్ ఆమెకి వెనక సుమయానే, ముందు సుమయానే, పక్కన అంతా ఆమె ఉండి అంటే ఒక కథ రాసుకొని కథ కోసం ఇంత దూరం అంటే మనం ఒక ట్రేజర్ మొన్న లాంచ్ అయింది. ఒక ఇష్యూ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాను అనేది మనం డైలాగ్ చూసాము, సినిమాటిక్ వేలో చూసాము. కానీ తను ఈ సినిమా కోసం ప్రతి క్షణం ఎంత దూరం అయినా వెళ్ళి పోరాడతాననే ఒక లెవెల్లోనే ఉందండి. ఈజ్ ద స్టార్, లేడీ మెగాస్టార్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో ప్రతి దాంట్లో తను ఒక రైటర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ హెడ్గా ఉండి ప్రతిదీ సరిదిద్దడం, చక్కబెట్టడం. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటన్నిటినీ కూడా తన యొక్క మనస్తత్వంతో కానీ, తన వ్యక్తిత్వంతో కానీ, మాట విధానంతో, ఇంత పెద్ద టెక్నీషియన్స్ రతన్ సార్ కానీ, రాజ్ తోట కానీ, ఇంతమంది టెక్నీషియన్స్ని పెట్టుకొని ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ అండి. సో దీన్ని మీడియానే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. రాక్ స్టార్ బ్యాక్డ్రాప్ ఒక ఏఆర్ రెహమాన్ గారి లాగా అంత క్వాలిటీలో మా లిమిటెడ్ బడ్జెట్లో ఇవ్వాలంటే ఆయన ఇవ్వగలరు. వెళ్ళాము, కథ చెప్పాము, తను నచ్చింది, చేస్తా అన్నారు. ఎవరికి హోప్ లేదండి. చాలామంది భయపెట్టారు ఆ టైంలో. ఆ తర్వాత అదే భయంతో మేము వర్క్ స్టార్ట్ చేసాము. విత్ ఇన్ 1 or 2 monthsలోనే దీనికి ఎక్దమ్ రాక్ స్టార్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ సాంగ్స్ మీదనే 7 songs ఇచ్చారండి. వస్తే వారానికి ఒకటి ఇస్తూ అంటే ఒక్కొక్క సాంగ్కి 2 options ఇచ్చేవాళ్ళు ఆయన. మేము మొదటి ఆప్షనే మా మేడం గారు ఒకసారి వినగానే ఈ సాంగ్ ఓకే అలా వచ్చిందే. ఇక్కడ ఉన్న 5 songs మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 6th song రిలీజ్ అవుతుందండి. సో అంటే ఆ ఒక వర్క్ కోసం ఆయన పెట్టే ఎఫెక్ట్స్ అంటే మేము ఒకటి పంపిస్తే ప్రతిదీ ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, రిఫరల్గా ఆయన ఒక సాంగ్ అంటే ట్యూన్ అని ఇవ్వలేదు. దాన్ని ఆయన పాడి దాంట్లో సొంత లిరిక్స్ పెట్టి ఈ రేంజ్లో ఉంటుంది, ఈ స్కోప్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి సీన్కి కూడా తన ముందుగా రఫ్గా చేసి పంపించేసేవాళ్ళు మెయిల్స్ ద్వారా. ఇది మీకు ఓకేనా, ఇంకొక వర్షన్ ఏమైనా కావాలా, చిన్న చేంజ్ చెప్పిన వెంటనే ఇమీడియట్గా అర్ధరాత్రి 3-4 అలా కూర్చునేవాళ్ళండి. మాకు అట్లా చేసేవాళ్ళు. మాకు ఇన్ టైంలో సాంగ్స్, ఇన్ టైంలో ఆర్ఆర్ ఇదే ప్రసాద్ ల్యాబ్కి వచ్చింది డిటిఎస్ మిక్సింగ్ కోసం. తను ఎంత కష్టపడే ఇచ్చారు. బట్ మాకు బాగా బ్లెస్ చేశారు. ఈ విషయం సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన గురించి ఎవరెవరో ఏదో చెప్పారని నేను చెప్పడం కాదు, రియల్గా
మాకు జరిగిన ఇన్సిడెంట్ ఇదండి. థ్యాంక్ యూ. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ సినిమా ఫారెస్ట్లో ఒక అమ్మాయి వచ్చి స్టోరీ రాసి నేను ఈ మూవీని చేయబోతున్నానని నిలబడమే విక్టరీ అండి. సో ఇక్కడే విక్టరీ అయ్యారు. ఇలాంటి చాలా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అండి. దీంట్లో వచ్చి నేను స్టోరీ రాస్తున్నా, ఇది మూవీ చేయబోతున్నా, అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పడమే విక్టరీ. ఆ విక్టరీలో నేను కార్నర్లో ఉండాలని కోరుకున్నాను అంతే. For more videos like this, subscribe Big TV channel.